మోంతా తుఫానును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బాపట్ల కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ను ఆయన పరిశీలించారు. మోంతా తుఫాన్ జిల్లా ప్రత్యేక అధికారి వేణుగోపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వాసుదేవ వినోద్ కుమార్, ఎస్పీబీ ఉమామహేశ్వర్, బాపట్ల ఎమ్మెల్యే వెగిసన నరేంద్రవర్మరాజులతో కూడిన ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మోంతా తుఫాను ముందస్తు ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి మనం చేస్తాం. మరి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలని, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ని వీళ్ళందరినీ కూడా సిద్ధం చేసి ఎక్కడెక్కడైతే సమస్యలు ఉత్పన్నం అవ్వచ్చో ఆ ప్రాంతాల్లో వీళ్ళందరూ కూడా మోహరించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి తుఫాన్ షెల్టర్స్, అదేవిధంగా రిలీఫ్ క్యాంప్స్ను కూడా ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం చేసింది. వారికి కావాల్సిన నిత్యావసర, ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులు కానివ్వండి, లేదు కూరగాయలు కానివ్వండి, వాటన్నిటినీ కూడా ఆయా గ్రామాల్లో పొజిషనింగ్ చేయాలని చెప్పేసి మరి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే దాదాపు 80 నుంచి 90% విలేజెస్లో ఇవన్నీ కూడా పొజిషన్ చేయటం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను మరి కావాల్సిన డీజిల్ కానివ్వండి, ఆ పెట్రోల్ కానివ్వండి, ఎల్పిజి కానివ్వండి, వాటన్నిటిని కూడా సరిపోయిన స్టాక్స్ కూడా నిల్వ చేసుకోమని చెప్పేసి కూడా మరి ఇప్పటికే ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి విద్యా సంస్థలకు కూడా మరి సెలవులు